తెలుగు జనతకి వందనం. అందరికీ నమస్కారం. నేను మీ పార్థు అండ్ వెల్కమ్ టు విజ్డమ్ ఛానల్. ప్యాకేజీ స్టార్, పార్ట్ టైం పొలిటీషియన్, దత్తపుత్రుడు, టైంపాస్ పాలిటిక్స్ చేసేవాడు, సినిమా షూటింగ్స్ బ్రేకుల్లో వచ్చి ప్రశ్నిస్తాడు, రాజకీయాల గురించి మాట్లాడతాడు, అరకొర జ్ఞానం ఉన్న వ్యక్తి, ఫెయిల్యూర్ క్యాండిడేట్, ఒక్క సీటు కూడా గెలవలేని వ్యక్తి. ఇలా వందల కామెంట్స్, వందల అవమానాలు చేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఈరోజు వాళ్ళందరికీ సమాధానం దొరికిందని అనుకుంటున్నాను. బలమైన సమాధానం పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇచ్చింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అందరూ మాట్లాడుకుంటున్నారు అతని గురించి. సోషల్ మీడియా, నేషనల్ మీడియా, స్టేట్ మీడియా, ఆల్ ప్రైమ్ ఛానల్స్ పవన్ కళ్యాణ్ని ఆకాశానికి ఎత్తేసి పొగుడుతూ ఉన్నాయి. గేమ్ చేంజర్, హీఈస్ ద గేమ్ చేంజర్ అంటున్నారు. చక్రం తిప్పాడు రాజకీయాల్లో, తెలివైన రాజకీయం చేశాడన్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినటువంటి పరిమితి గల రాజకీయ నాయకుడు అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందరూ పొగుడుతున్నారు. ఇక్కడే కాదు, నేషనల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషనే లేకపోయింటే ఎన్డీఏ కూటమి ఇక్కడ ఫామ్ అయ్యేది కాదు. అలాగే ఇప్పుడు సెంటర్లో బీజేపీకి తక్కువ సీట్లు రావడం వల్ల కూడా ఈ ఎన్డీఏ కూటమి ఉండడం వల్లే అక్కడ మళ్ళీ ఇప్పుడు బీజేపీ అనేది అధికారంలోకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటున్నారు. అలాగే మోదీ గారు పవన్ కళ్యాణ్కి ఇస్తున్నటువంటి ఆ ఎఫెక్షన్ కానీ, ఆ ఇంపార్టెన్స్ కానీ అందరూ మీడియాలో చూసే ఉన్నారనమాట. పవన్ కళ్యాణే లేకపోతే బీజేపీ, టీడీపీ, జనసేన కలిపి ఎన్డీఏ కూటమి అనేది ఫామ్ చేసేవాళ్ళే కాదు. కూటమి ఫామ్ చేయకపోతే ఈరోజు ఇన్ని స్థానాలు ఎన్డీఏకి వచ్చేవే కాదనమాట. సో ఒకప్పుడు ఒక్క సీట్ కూడా అసెంబ్లీలో లేకుండా 10 సంవత్సరాలు కష్టపడి అవమానాలు ఎదుర్కొని అందరి చేత చీకుట్టుకొని తిట్టించుకుంటూ ఫెయిల్యూర్ పొలిటీషియన్, ఇతను రాజకీయాలకి పనికిరాడు, ఇతనికి రాజకీయం అంటే తెలియదు, ఏదో నోటుకొచ్చినట్టు ఆవేశంగా మాట్లాడిస్తున్నాడని చెప్పేసి అవమానించిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు ఆయన్ని ఆకాశానికి ఎత్తేసి అతను రాజకీయ పరిణితి కలిగిన వాడిని పొగుడుతుంటే ఒక అభిమానులుగా అతన్ని అసెంబ్లీలో చూసి అతను మాట్లాడుతుంటే ఆనందపడాలి అని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులందరికీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. జూన్ 12 రేపు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం, అలాగే హోంమంత్రి, పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖలని అప్పచెప్పబోతున్నారు అని మనకు వచ్చిన సమాచారం. అలాగే జనసేన అభ్యర్థులు కూడా క్యాబినెట్లో మంత్రులుగా ఉంటారు కొంతమంది. సెంట్రల్ క్యాబినెట్లో జనసేనకి అవకాశం దక్కలేదు, కేవలం ఇద్దరికే ఇచ్చారు కాబట్టి తెలుగుదేశం క్యాండిడేట్స్ ఇద్దరు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి స్టేట్ క్యాబినెట్లో మాత్రం జనసేనకి బలమైన స్థానం ఉంటుంది. అలాగే జనసేన ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ గారిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం జరిగింది. సో ఇప్పుడు మేము ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి ఆ క్షణాల కోసం జనసేన అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం, అలాగే ఆయన అసెంబ్లీలో సమస్యల మీద పోరాడే విధానం ఏ విధంగా ఉంటుందని మేము ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ప్రతి దాని మీద బలమైన అభిప్రాయాలని తెలియజేయడానికి నేను ఎప్పుడూ ముందుంటాను. నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటాను. అది ఎవరైనా ఎప్పుడైనా ఏ విధంగా తప్పు చేసినా దాన్ని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాను. అది పవన్ కళ్యాణ్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు గారి అయినా కూడా. సో మేము కోరుకున్నటువంటి, మేము ఆశించినటువంటి ఫలితం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనూహ్యంగా ఊహించిన విధంగా మ్యాండేట్ని అందించారు. కాబట్టి మేము ఏదైతే ఆశించామో ఆ ప్రభుత్వం ఇప్పుడు ఫామ్ అవబోతుంది. అభివృద్ధి మీద, సంక్షేమం మీద సమానంగా దృష్టి పెడుతూ రాష్ట్ర ప్రజలకి సరైన పరిపాలన అందిస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ ప్రభుత్వం తప్పు చేసినా కూడా ప్రశ్నించడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉంటాము. అమరావతి అక్కడే ఆగిపోయింది, పోలవరం ఆగిపోయింది. సో అమరావతి అభివృద్ధి పనులు మొదలవుతాయని ఆశపడుతున్నాం. పోలవరం అతి తొందరలో పూర్తయి 1,00,000 ఎకరాల పొలాలకి నీటిని అందిస్తుందని ఆశపడుతున్నాము. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో అభివృద్ధి పరుగులు పెడుతుందని, సంక్షేమం ప్రజలందరికీ సరైన పరిపాలన అందుతుందని ఆశపడుతున్నాము. ఏ శాంతి భద్రత లోపించాయో, ఎక్కడైతే అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు గొంతెత్తి అరిచారో ఆ హోమ్ మినిస్ట్రీ ఆయనకు అప్పచెప్పినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలు, అలాగే శాంతికి విఘాతం కాకుండా
అన్ని పనులు సక్రమంగా జరుగుతాయని, లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉంటుందని మేము ఆశపడుతున్నాము. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పట్ల ఇంకొక వీడియో నేను చేస్తానన్నమాట. ఎప్పటికీ హింసని ప్రేరేపించడానికి అవకాశం ఎవరికి ఉండకూడదు. హింస ఎప్పుడు తప్పే. ఒకరి మీద దాడి చేయడం అనేది చాలా తప్పు, ఖండించదగినది. సో దాని మీద నేను ప్రత్యేకమైనటువంటి వీడియో చేసి త్వరలో నేను మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ హియర్. మరిన్ని అప్డేట్స్తో, మరిన్ని అబ్జర్వేషన్స్తో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. సో నా వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినంటే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏ నోటిఫికేషన్ మిస్ కాకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ హియర్. ఐఎమ్ యూ పార్దు. స్టే ట్యూన్ టు విజ్డమ్ ఛానల్.